హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్న బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి మొన్న మేము గణపతి నిమజ్జనానికి శారీస్ తీసుకున్నాం కదా, ఆ శారీస్ కోసం వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అన్నట్టు. అండ్ ఇద్దరు ముగ్గురు అయితే షార్ట్ వీడియోస్లలో కింద పెడితే అడిగారు అన్నట్టు, అక్క శారీ కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నారు, బాగున్నాయి అని చెప్పేసి. మేమైతే కరీంనగర్ కవిత షాప్లో తీసుకున్నామండి. ఇది వచ్చేసి జ్యోతి నగర్లో ఉంటుంది అన్నట్టు, అక్కడనే వెళ్ళి తీసుకున్నాం. మా దగ్గరలోనే మళ్ళీ రీజనబుల్ ఉంటుంది కాబట్టి దాంట్లో తీసుకున్నాము. అండ్ మేము వెళ్ళేసరికి నిజంగా చెప్పాలంటే గ్రూప్ శారీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తుండే వాళ్ళు అందరూ. ఫంక్షన్కేమో ఇట్లా ఫంక్షన్లు కూడా రాబోతున్నాయి కదా, ఫంక్షన్కేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. అండ్ తర్వాత కనుక్కుంటే ఏంది, మేమందరం గ్రూప్ శారీస్ కోసమే వచ్చినామని చెప్పేసి అన్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను, ఈ రోజులలో ఫంక్షన్లు కానీ అండ్ చిన్న చిన్న ఇట్లా ఈవెంట్స్ అండ్ మనకు గల్లీలో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే ప్రతి ఒక్కరు గ్రూప్ శారీసేనండి. అండ్ మేమైతే కొంచెం డిఫరెంట్గా తర్వాత కూడా యూజ్ అయ్యేలాగా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు, అక్కడ నుంచి ఇక్కడ వరకు కుర్తాస్ కోసం వచ్చినాం. అండ్ తలపాగా పెద్ద హాలే, ఫంక్షన్ హాల్ లాగా. శారీ సెలెక్షన్ అయితే అయిపోయింది, శారీస్ అయితే తీసుకున్నాము అందరము. అండ్ శారీ సెలెక్షన్ అయిపోయినాక అక్కడ నుంచి పిల్లల కోసం అండ్ జెంట్స్ కోసం అయితే కొన్ని కుర్తాస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. రాఘవేంద్ర అని చెప్పేసి టవర్ సర్కిల్లో ఉంటుంది, దాంట్లోనే తీసుకున్నాం అన్నట్టు. అండ్ ఒక్కొక్క కుర్తా వచ్చేసి 150 నుంచి స్టార్ట్ ఉందండి. యూజ్ అండ్ త్రోనే అన్నట్టు, అంటే 2 సార్లు వేసుకోవచ్చు, బట్ ఇలాంటి వాటికి వేసుకోవచ్చు. అండ్ మనం అదేంటి ఫంక్షన్ వేర్ అయితే వేసుకోవడానికి లేదు, హల్దీ ఫంక్షన్ అలా వీటికి వేసుకోవచ్చు. అండ్ అక్కడ శారీ సెలెక్షన్ అయిపోయినాక ఆ తర్వాత అయితే మేము టవర్ సర్కిల్కి క్యాప్, ఓన్లీ రుమాల్ టైప్ క్యాప్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నట్టు. 2-3 చోట్ల తిరిగామండి, ఎక్కడ మాకు కరెక్ట్ రీజనబుల్లోనే కనిపించలేదు. అండ్ మనకు అందరికీ కోసం తీసుకున్నప్పుడు ఎలా అంటే మనం రేట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అక్కయ్య వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళడం జరిగింది. అలాగే నేను ఇక్కడ ఏం తీసుకున్నాము అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందామని చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్యలో అయితే చాలా సబ్స్క్రైబర్ అయితే తగ్గిపోయారు, అసలు కొత్త సబ్స్క్రైబర్ రావడమే తగ్గిపోయింది అన్నట్టు. అండ్ మరి ఎలాంటి వీడియోస్ నచ్చుతుందో, మరి స్టిచ్చింగే పెట్టనా, మరి ఎలాంటిది పెడితే మీకు నచ్చుతుందో అవి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి టవర్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. అక్కడ పక్కపొంటి షాప్లలో క్యాప్స్ ఇట్లా మనకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నట్టు. అవిట్లో వెతకడంలో కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం అన్నట్టు నడుచుకుంటానే. నిజంగా ఇంతమందికి తీసుకోవాలి, ఎవరిది వాళ్ళు తీసుకోవాలంటే ఓకేలండి, మనకు నచ్చితే తీసేసుకోవచ్చు. బట్ అందరి కోసం తీసుకున్నప్పుడు రేటు చూడాలి, క్వాలిటీ చూడాలి, అండ్ వాళ్ళకు నచ్చే విధంగా ఉండాలి. అండ్ శారీస్లలో అయితే నిజంగా చెప్తున్నానే, నేను ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి కూడా అనుకున్నాను నా మనసులో. అంటే పిక్స్ తీసి కొంతమందికి పంపించడంతో ఏమైపోయిందంటే, వాళ్ళకి కొంతమందికి బార్డర్ నచ్చితే శారీ నచ్చట్లేదు, శారీ నచ్చితే బార్డర్ నచ్చట్లేదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఫైనల్గా అయితే ఇవి 2 శారీస్ అయితే సెలెక్ట్ చేశాము. ఈ రెండిట్లో ఏదైతే నచ్చుతుందో అదే ఫైనల్ అని చెప్పేసాము అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్ కోసం వచ్చినాం. ఇక్కడ చూడండి 3 రకాల క్యాప్స్ అయితే ఉన్నాయి, ఇంకా వేరే రకాలు ఉన్నాయట కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి వచ్చేసి రుమాల్ టైప్ ఉంటాయి అన్నట్టు. ఇవి కూడా యూజ్ అండ్ త్రోనే, బట్ కాపాడుకుంటే 2 సార్లు ఏమైనా ఫంక్షన్ అంటే చిన్న హాల్దీ ఫంక్షన్కి వీటికి వేసుకోవచ్చు. ఇక్కడ ఈ షాప్లలో అయితే మనం టవర్ పక్క పొంటి ఉంటాయి. అండ్ కుర్తాస్ కూడా చూస్తున్నారు కదా, 200 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇంకా కొంచెం బట్ట చూడొద్దు అనుకుంటే, పర్వాలేదు అనుకుంటే మాత్రం మనం కొంచెం 150 నుంచి స్టార్ట్ ఉన్నాయి. వేసుకోవచ్చు, పర్వాలేదు, 2-3 సార్లు అయితే వేసుకోవచ్చు ఈజీగానే. అండ్ మేమైతే వైట్ కుర్తాలే సెలెక్ట్ చేసాము అందరి కోసం. బట్ ఎల్లో అనుకున్నాము ఫస్ట్, ఎల్లో లేదంటే గ్రీన్. ఫైనలీ అయితే మేము వైట్ కలర్ కుర్తాసే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అనుకున్నాము గ్రీన్ కలర్ తీసుకుందాము అని. అయితే మాకు శారీస్కి బార్డర్కి వచ్చేసి గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ కొంతమందికి నచ్చలేదు అన్నట్టు, గ్రీన్ వద్దు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రుమాల్ రెడ్ కలర్ అయ్యి అట్లా మళ్ళీ బాగా ఇట్లా కొట్టినట్టు కనిపిస్తుంది కలరు, వద్దు అని చెప్పేసి అన్నారు. సర్లే వైట్ అయితే ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది అండ్ ఎవరికైనా సరే ఈజీగానే మనకు బాడీకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. మేమైతే ఏ ఫంక్షన్ కన్నా ఈజీగా వేసుకోవచ్చు, ఇది ఒక్కదానికే కాదు వేరే దానికన్నా వేసుకోవచ్చు అని చెప్పి ఫైనలీ అయితే వైట్ కలర్ కుర్తాస్ అయితే ఫిక్స్ చేశాము, అవే తీసుకున్నామండి. అండ్ వైట్ కలర్ కుర్తాకు మ్యాచింగ్గా మనం పైన క్యాప్స్ అయితే ఈ పింక్ కలర్ అంటే రెడ్ కలర్ తీసుకున్నాము. పింక్ ఉండే, ఎల్లో ఉండే, బట్ హల్దీ ఫంక్షన్కి అయితే ఎల్లో బాగుంటుంది, ఆ రెడ్ కలర్ అయితే అందరికీ సెట్ అవుతుంది. అండ్ కుర్తాకు వైట్ కలర్ కుర్తా ఉండి అండ్ మాకు ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాము. క్యాప్ రేట్ వచ్చేసి మాకైతే 80 రూపాయలు పడిందండి ఒక్కొక్కటి. అండ్ 150 ఏమో టాప్స్, 80 రూపాయలు వచ్చేసి క్యాప్స్. అండ్
శారీస్ వచ్చేసి చెప్పలేదు కదా, శారీస్ వచ్చేసి మాకైతే ఒక్కొక్కటి 800 పడిందండి. ఇది మా శారీ మొత్తం నిమజ్జనం ఇదండి. ఓవరాల్గా అయితే ఇది అన్నట్టు మా షాపింగ్ మొత్తం శారీ అండ్ క్యాప్స్ అండ్ కుర్తాస్ అన్నట్టు. ఆ తర్వాత అయితే మళ్ళీ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక అలసిపోయాము. లాస్ట్కి అయితే అక్క నేను ఇద్దరం కలిసి చెరుకు రసం తాగామన్నట్టు. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే అసలు షాపింగ్ అంటేనే ఫస్ట్ చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి చేస్తాను, బట్ అంతమంది చేయాలంటే కొంచెం కష్టమే. అందరికీ నచ్చాల్సిన మనకు నచ్చింది అందరికీ నచ్చాల్సిన అవసరం ఉండదు కదా, అండ్ అందరికీ నచ్చదు కూడా. అందుకని చెప్పేసి నాకు కొంచెం రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి అనిపిస్తుంది. లాస్ట్కి అయితే మా షాపింగ్ ఈ విధంగా అయిపోయింది. ఇదంతా హడావుడి వినాయకుని నిమజ్జనం 2 రోజుల ముందండి. అండ్ ఇక్కడ మాట్లాడుతుంది కూడా వినాయకుని దగ్గరకు వెళ్ళేటప్పుడే అన్నట్టు. అలాగేనండి, వినాయకుని 2 రోజుల ముందైతే మేము మా మరిది వాళ్ళం కలిసి మా కాలనీలోనే అండ్ సాయంత్రం అందరికీ అల్పాహారం పెట్టామన్నట్టు. మంచిగా అనిపిస్తుంది భగవంతుని దగ్గర. మా తరపున ఒకసారి అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాము. మా మరిది వాళ్ళం మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఒకటే గల్లీలో ఇద్దరం అన్నదమ్ములు కలిసి పెట్టేద్దామని చెప్పేసి మా వారు మా మరిది ఇద్దరు మాట్లాడేసి తీసుకొచ్చారన్నట్టు. అండ్ సాయంకాలం అదే రోజు చీరల పంపిణీ కూడా ఉంది చూడండి. ఇక్కడ మేము డే అంతా షాపింగ్ చేసి తీసుకొచ్చిన శారీస్ అండ్ నెక్స్ట్ డే సండే వచ్చింది. సండే వచ్చేసి అండ్ మా అంటే వినాయకుని దగ్గర అన్నదానం ఉండే కదా, అందుకని చెప్పేసి ముందు రోజు సాయంత్రం ఏ రోజు అయితే షాపింగ్ చేసి తీసుకొచ్చినామో అదే రోజు సాయంత్రం ఇట్లా కూర్చొని అక్క చూడండి అందరి పేర్లు రాసుకుంటే శారీస్ ఎవరి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది అన్నట్టు. మేము వచ్చేసి మొత్తం 30 శారీస్ అయితే తీసుకొచ్చినామండి. అండ్ కుర్తాస్ వచ్చేసి కొంతమందికి వైట్ కుర్తాస్ ఉన్నాయి అంటే మేమైతే 25 కుర్తాస్ అయితే తీసుకొచ్చినాం. అలాగే క్యాప్స్ అయితే 30 తెచ్చినాం అన్నట్టు. అంటే సరిపోవాలని చెప్పేసి ఇంకా ఎవరైనా అవసరం ఉంటే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురావచ్చు. మన కర్మర్లో ఎంతసేపు అండి, వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టుతుంది. అండ్ ఆ తర్వాత అయితే టిఫిన్లు కూడా వచ్చేసినాయి మా తరపున. మా మరిది వాళ్ళం చూడండి ఇక్కడ టిఫిన్లు కూడా అందరికీ వడ్డీ చేస్తున్నాము. చాలా అంటే చాలా సరదాగా జరిగింది ఈసారి అయితే వినాయక నవరాత్రులు అయితే. నిజంగా చెప్తున్నాను, ఎంత సంతోషంగా అనిపించింది. మా వారు మా మరిది అండ్ మా తోటి కోడలు అంటే మా చెల్లె అండ్ మా మరిది వాళ్ళ 2 పిల్లలు వడ్డిస్తున్నారు ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే ఆ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అందరు చాలామంది వచ్చి ఉండే. అలాగే శారీస్ తీసుకోవడానికి ముందే చెప్పేశామన్నట్టు, శారీస్ ఈవినింగ్ తీసుకోండి అని చెప్పేసి. మళ్ళీ ఒక్కొక్కరికి వెళ్ళి ఇవ్వాలి అంటే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఎవరిది వాళ్ళు ముందే ఒక్కొక్కరికి పిలిచి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఎలా తీసుకున్నారో వీళ్ళు ఎలా తీసుకున్నారో అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు. అందుకని చెప్పేసి అందరు ఎలాగో ఈవినింగ్ వినాయకుని దగ్గరికి వస్తారు కదా, అప్పుడే శారీస్ అయితే అందరికీ ఈ విధంగా అయితే అప్పచెప్పేశాము. అండ్ మీలో ఎవరైనా ఇట్లా మీ గ్రూప్ శారీస్ కోసం వెళ్ళారా, వెళ్తే నాలాగా ఇబ్బంది పడ్డారా, తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే నిజంగా చెప్తున్నాను, అంటే అంతమందికి నచ్చే విధంగా మనం సెలెక్ట్ చేయాలంటే కష్టం అండి, చాలా కష్టం అన్నట్టు. ఫస్ట్ టైం వెళ్ళగానే నాకు అయితే అర్థమైపోయింది ఇంకోసారి వెళ్ళొద్దు అని చెప్పేసి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. బట్ మా వాళ్ళు అయితే అందరు ఫుల్ సాటిస్ఫై. ఆ తర్వాత మీరు గ్రూప్ డ్రెస్ అండ్ నిన్న మొన్నటి వీడియోలో చూస్తే మీకు తెలిసే ఉంటుంది అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. ఇది మా వినాయకుని దగ్గర జరిగే పండుగ అండ్ వేడుక. చాలా చాలా ఆనందంగా అందరూ పాల్గొన్నారండి. చూసారు కదండి, 9 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ ఎంత ఘనంగా జరిగిందో మా గల్లీ వినాయకుని ఉత్సవం అన్నట్టు. అండ్ మీ గల్లీలో కూడా ఇదే విధంగా జరిగే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నిమజ్జనం కూడా మాది అంతే సరదాగా జరిగింది. ప్రతి ఒక్కరం చాలా చాలా ఎంజాయ్ చేసామన్నట్టు. అండ్ ఇది ఇవాళటి వీడియో చూసారు కదా, నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.